పక్కాగా కుమారాన్ని వస్తే బాగుంటుంది. అది ఎందుకనంటే ఆయన వస్తే కుదంతా బాగుండిద్ది వ్యవస్థకి, కుర్రోళ్ళకి. జనాల్లో తిరుగుతున్నాడు ఆయన. ఇదేమన్నా అయినా సరే పామర్లకి ఏం రావట్లా. ఎవరిని అడిగినా సరే ఏమో అట్లా ఆడుకోవడానికి. అది మరి అయితే ఇచ్చిన పథకాలన్నీ కూడా అన్ని హామీలు నెరవేర్చామని చెప్పని అంటున్నారు. పూర్తి ఫేకేనన్నా, ఫేకే. ఇచ్చిన వాళ్ళకి అయితే వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చాడు, వేరే పార్టీ వాళ్ళకి వేరే కులం చూసి ఇచ్చాడు అన్న. ఒక్క మాట చెప్పాలంటే మా పామరస్ని మార్చేయాలండి. రెడ్లు తీసుకున్నారు. అసలు ముందు మా పామరస్ని మార్చేయాలి. వాళ్ళకి ఇచ్చాడు అన్న, వేరే కులం అయితే ఇవ్వాల. అది చెత్త పోగేసి అది చెత్త డబ్బులు ఇస్తున్నాడు. మరి ఇంకా అది రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే ఆయన టీడీపీ వస్తేనే బాగుంటుంది. పామర్లో పరిస్థితి ఏం బాగాలేదన్న. ఇక్కడ 10వ వార్డు 9, 10, 11, 12 కలిపి ఎంపీటీసీ గెలిచాడు. 70 లక్షల నిధులు తెచ్చి 40 లక్షలు దోచేసుకున్నారు వైసీపీ ప్రభుత్వంలో. వైసీపీ వాళ్ళు దోచేస్తున్నారు. 20 లక్షలు పెట్టి ఇచ్చేశారు పని. కోడేటిపేటలో రోడ్లు లేవు. చిన్నపిల్లలకేమో మొత్తం డ్రైనేజీలు, ఒక రోడ్డు అనేది వేపిలా. 10వ వార్డులో అసలు ఏమీ డెవలప్ చేయలే. కోడేటిపేట ఇటు చెత్త ఉంది. ఇక్కడ చెత్త ఫ్యాక్టరీ, డంపింగ్ యార్డ్. అదైతే దాని గురించి కొంతమంది చనిపోయారు కూడా. ఒక 5-6 ముసలోళ్ళు, చిన్నపిల్లలు ఉన్నారు. ఆ ఏరియాలో ఎవరు చేయలే. ఈ కళ్యాణ్ కుమార్ అయితే అసలు దాన్ని పట్టించుకున్న నాదులు లేడు. ఇక్కడ ఈ టీడీపీ ఇన్ఛార్జ్ వర్ల కుమార్ రాజా ప్రశ్నిస్తే ఆయన మీద యాక్షన్ తీసుకోవడం పోలీసులు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు మీ పామర్ నియోజకవర్గం అనేది డెవలప్ అవ్వాలి, మీకు ఇక్కడ అన్ని పథకాలు కానీ లేదా అన్ని సంక్షేమాలు కానీ మీకు అందాలి అని చెప్పనుకుంటే ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని చెప్పను. పైన చంద్రబాబు గారు ఉండాలి, ఇక్కడ వర్ల కుమార్ రాజా గెలవాలి, ఎంపీ బాలశౌరి గారు గెలవాలి. ఈ మళ్ళీ కళ్యాణ్ కుమార్ కానీ డాక్టర్ గారు ఈయన గెలిచినా ఈ సంక్షేమాలు రావు, ఏమీ రావు. మవ్వా కూచిపూడి దారి ఉంది. మొన్న కూడా ఆటో ఇక్కడ కుర్మద్దలు ఆయన ఆటో పడిపోయింది రోడ్లో. ఆయనకి అడిగిన నాదులు లేరు. రోడ్ల వల్ల చాలా మంది పడిపోతున్నారు. సంవత్సరంలో 20-30 యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. పామర్ నుంచి మవ్వ కొడాలి రోడ్లు అసలు బాగా అభ్యంతరంగా ఉన్నాయి. ఇంకో విషయాన్న, ఏపీ మద్యం పైన మీ అభిప్రాయం ఏంటి? బ్రాండ్ల పైన బ్రాండ్లు ఏమన్నా అన్నీ జగనన్న బ్రాండ్లే, అన్నీ ఆయన సొంత లెక్కర్ ఫ్యాక్టరీ. మా కళ్యాణ్ కుమార్ గారు కూడా ఈ ఊర్లో కడుతున్నాడు ఫ్యాక్టరీ. నూజివీడులో ఫ్యాక్టరీ కడుతున్నారు, లెక్కర్ ఫ్యాక్టరీ. రేట్లు ఏం తగ్గించేది ఏం లేదు. మళ్ళీ జగన్ గారి ప్రభుత్వం వస్తే మళ్ళీ 250 అవుద్ది క్వార్టర్. ఈసారి ఏం డెవలప్ అయిందా? ఏం చేశాడు జగన్? మాకు పామార్ వాళ్ళకి అసలు ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ళు ఏమైనా స్థలాలు ఇచ్చాడా? ఆ రోడ్లు ఆయన పోపిచ్చాడా? లేకపోతే ఎట్టుండా ఎక్కడ వేసిన గోంగడ అక్కడే ఉంది. ఏం చేపిస్తున్నాడు ఈ జగన్? డ్రైనేజీలు అట్టాగండి, మురుగు గుంటలు అట్టాగేవండి. ఏమేదో చెప్తుంది, ఇంకేమైనా స్థలం ఏమైనా ఇచ్చాడా? ఏలే జగన్ లేడు, ఏం అందట్లే మాకు. మా ఆయనకి అదేంటి పెన్షన్ మా మనవరాలు పెళ్లి చేసామని అంటే యూనిట్లు గాలిందని తీసి పారేశారు. మరి మా ముసలాడికి ఎట్టాగో మేము బతకాల్సింది ఎట్టా? మేము ఇద్దరమే ఎట్ట బతుకుతాము? మాకు ఈ స్థలం లేదు, నా కొడుకులకు స్థలం లేదు, మరి ఇళ్ళు లేవు, వాకిళ్ళు లేవు. ఎక్కడ ఉంటా? ఈ జగన్ ఏం చెప్పిలా మాకు? అనిల్ గారు బాగా చేశారు. ఏం చేశారంటే స్థలాలు అమ్మఒడి వచ్చినాయి, కానీ స్థలాలు ఎవరికి ఇచ్చాడు? ఎవరికి ఇవ్వలేదు కదా. అది చేయలే. ఏంటంటే అనిల్ కుమార్ చేస్తాడు, వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు అని జగన్ గారి కోసం వేసాం, ఆయన చేస్తాడని. అది ఆయన బాగా మనం చూస్తాడని. ఎప్పుడు వేయలేదు, ఒకసారి చూస్తా అన్నాడు. ఒక ఇసుక వల్ల రేపర్ కన్నా పని లేదు. సెంటింగ్ వాళ్ళని, తలుపులని, సెంటింగ్, తలుపులు, ఎలుపులు, టెంట్ హౌస్లు ఎవరికి పనులు లేవు. అది ఏ పనులు లేక అడలాడిపోతున్నాం. ఒక ఇసుక ఆపకూడదు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇసుక లేబర్ ఉన్న వాళ్ళు పనులు చేసుకుని బతికేవాళ్ళం. అది ఇప్పుడు ఆ ముందు అన్నాడు, 200 మంది అంటున్నాడు, 300 అంటున్నాడు. మనం కష్టపడుకున్నాం. మనకు వచ్చే 400, 500 అయితే 300 మంది అవుతుంది. 200 ఏం ఎత్తుకెళ్తాం? ఒక బ్యాండ్ కాదు, పిచ్చబంది ఆయన పెంటున్నాడు. అదే తెలుగుదేశం లేవు, ఏం బ్యాండ్లు అన్నా, పిచ్చబందు డింకులు తాగినట్టు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అయితే 50 రూపాయలు మందు సీపు, 150 రూపాయలు, 130 రూపాయలు ఎంసీ ఇసుకి, ఎంసీ బ్యాంతి, నాకోటి బీర్ 110 రూపాయలు. అది ఈ తేప వచ్చేది తెలుగుదేశమే. అది మా ఓడి చంద్రబాబు, మా పవన్ కళ్యాణ్ గారు పవన్ సొంత సైడ్ ఉండి ఆయన గెలిపించుకుంటాం. అది
పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో కష్టం అని చెప్పాను. కష్టం ఏం లేదన్న, గాల్లో కొట్టుకొస్తామన్నా, కొట్టుకొచ్చినా చెప్తామన్నా. అది అది పామూరు నియోజకవర్గానికి కావాల్సినవి ఏంటి? పామరం వచ్చిందన్నా మనకు లేబర్ అన్నవారు అందరూ చూడాలన్నా, చూసుకొని అన్ని మంచి చెట్లు చేసుకోవాలన్నా. అంతేగాని మనం ఏదో ఇసుక డాన్లో చేసుకుని మనం బాగుపడతాం కదగా. లేబర్ బాగుంటే నువ్వు బాగుండేది. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నావు, నువ్వు చేసి పెడతావనే మేము వేసేది. అది రేపు వచ్చేది మా తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ అన్న గాసు గుర్తు. గెలిపిస్తాం, గెలిపించుకుంటాం. అది